నగరంలోనే ఫ్లైఓవర్లు అధ్వానంగా తయారయ్యాయి. నిత్యం వేల మంది రాకపోకలు సాగించే ఫ్లైఓవర్లపై చెత్తా చెదరం దర్శనమిస్తున్నాయి. బయోడైవర్సిటీ దగ్గర సేకరించిన చెత్తా చెదరం ఇసుకతో సహా సంచుల్లో మూట కట్టి ఫ్లైఓవర్ పక్కనే వదిలేశారు. ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది, అటు ఉన్నతాధికారులు పట్టించుకోవడంతో వారాల తరబడి సంచులు ఫ్లైఓవర్ పైనే ఉంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని ఫ్లైఓవర్లు అధ్వానంగా తయారయ్యాయి. ప్రధాన రహదారుల పక్కన ఫ్లైఓవర్ల పైన ఎక్కడ చూసినా సరే చెత్త చెదరం ఇతర వ్యర్థాలన్నీ కూడా పేరుకుపోయేదో మనకు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ బయోడైవర్సిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఫ్లైఓవర్ దగ్గర కావచ్చు, అలాగే ఇక్కడ ప్రధాన రహదారుల పక్కన అంతా కూడా ఇసుక సంచులు మనకు దర్శనం అయితే ఇస్తున్నాయి. అయితే గ్రేటర్ పరిధిలో బల్దియా చేపట్టే కార్యక్రమాలు ఆరంభంలోనే ఉండిపోతున్నాయి అన్నదానికి కూడా ఇది ఒక నిదర్శనంగా చూపించవచ్చు. నగరంలో వంతెనలపై వ్యర్థాల తొలగింపు పేరిట బల్దియా గతంలో కూడా స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించింది. ఆ తర్వాత స్వీపింగ్ జరగక ఫ్లైఓవర్ల పైన చెత్త చెదారం పేరుకుపోతున్నా పట్టించుకునే వారైతే కరువయ్యారు. ఐటీ కారిడార్లోని బయోడైవర్సిటీ వంతెన దుస్థితి కూడా ఇలానే మారింది. వంతెన పైన అంతా కూడా పేరుకుపోయిన చెత్త చెదారం ఇసుక సంచుల్లో అంతా కూడా నింపారు. 2 వారాలైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే వాటిని తొలగించలేదు. ఇటు పారిశుద్ధ నిర్వహణ పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని, ఇలా ఉన్నట్లయితే కూడా ప్రత్యేక చర్యలు వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా అయితే అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ట్రై కార్పొరేషన్లోని మెజార్టీ వంతెనలు అయితే అపరిశుభ్రంగా మారాయి. వారాలు నెలల తరబడి కూడా ఫ్లైఓవర్లపై చెత్త చెదారం అయితే తొలగించడం లేదు. రోడ్లపై చెత్త ఊడుస్తున్న పారిశుద్ధ కార్మికులు వంతెనల పైన కూడా స్వీపింగ్ చేయడం లేదు. ఇందుకు సిబ్బంది కొరత కొంతమేరకు కారణం కాగా ఫ్లైఓవర్ల పైన కూడా వేగంగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణంగా అయితే చెబుతున్నారు. అయితే గతంలో స్వీపింగ్ యంత్రాలతో ప్రధాన రహదారులను అయితే ఊడ్చేవారు. ఈ క్రమంలో వంతెనల పైన స్వీపింగ్ అయితే జరిగేది. ప్రస్తుతం యంత్రాల వినియోగం లేకపోవడంతో కూడా ఫ్లైఓవర్లపై ఎక్కడ చూసినా కూడా మనకు చెత్త చెదరం అయితే దర్శనమిస్తుంది. వేలాది మంది అయితే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఫ్లైఓవర్ల పైన. అలాగే చూసుకున్నట్లయితే కూడా ఈ మహానగరాన్ని చూడడానికి కూడా చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు. అలాంటిది విశ్వనగరంగా ఎదుగుతున్న మహానగరంలో ప్రధాన రహదారులు, పై వంతెనలు ఇలా చెత్త చెదరంతో నిండిపోవడంతో నగరవాసులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు ప్రధాన రహదారులపైన చెత్త చెదరంతో నిండి అధ్వానంగా తయారై ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా ప్రత్యేక చర్యలు వెంటనే తీసుకోవాలని, ఎక్కడెక్కడైతే చెత్త పేరుకుపోయి ఇసుక బస్తలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని కూడా నగరవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.